కవిత గారి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఏ రోజైతే మా పార్టీ నిర్ణయం తీసుకున్నదో ఆ రోజే వాస్తవంగా కవితకు మాకు సంబంధాలు పార్టీ పరంగా తెగినాయి. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏంటంటే కవితది వ్యక్తిగత అంశం అని పలుమార్లు ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. మాకు 6 నెలల నుంచి నన్ను కొంత ఇబ్బంది పెడుతున్నారు, అదే విధంగా పార్టీలో నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది పేర్లు ప్రస్తావించింది. అది కూడా ఏదైతే కోపంతోనే వాళ్ళ పేర్లు తీసింది తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు వాస్తవంగా వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకుంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల మీద వాస్తవంగా కొన్ని ఆరోపణలు ఇచ్చేసింది. సరే, అది ఏ విధంగా వెళ్తుంది అన్నది కూడా మనం చూసుకుందాం. ఎందుకంటే వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టినా లేకపోతే పార్టీని ఏదైతే కవితకి ఇబ్బంది పెట్టిందా అన్న అంశంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏంటంటే మొదటి లెటర్ రాసినప్పుడు ఏదైతే మీటింగ్ జరిగిన తర్వాత ఏదైతే బ్రహ్మరథం బట్టిలో తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చి గ్రాండ్ గా మీటింగ్ అయిన తర్వాత దాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేసింది అన్నది ఏదైతే ఆ లెటర్ ద్వారా కూడా మనం ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే రెండవ లెటర్ ఏదైతే సింగరేణి సంబంధించి ఏదైతే బొగ్గుగని సంస్థకు ఏదైతే గౌరవ అధ్యక్షురాలు ఉన్నదో కవితకు ఆ విషయంలో ఏదైతే అమెరికాకు పోయిన తర్వాత ఆ పదవిని వేరే వాళ్ళకి ఇచ్చిళ్ళు, మొత్తం నేను సుదీర్ఘంగా పనిచేసిన నేనే ఉండాలి ఇంకెవరు ఉండొద్దు అన్నది అదొక నాకు లెటర్లో కనబడేది. ఎందుకంటే రాజకీయాల్లో వాస్తవంగా ఏంటంటే ఒకరు పోతూ ఒకరు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఏ నీళ్ళైనా నదిలో నీళ్ళైనా అదే విధంగా కాలువలో నీళ్ళైనా అదే విధంగా ఎందులో నీళ్ళైనా కూడా అక్కడే ఆగితే ఏ విధంగా మురుగు నీళ్ళైనా. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో పదవులు మారుతా ఉండాలి, పదవులు వస్తూనే ఉండాలి, మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోని గౌరవ కేసీఆర్ గారిని అదే విధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే గౌరవ కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయాన్ని కూడా పార్టీ పరంగా వాస్తవంగా ఏ రోజు కానీ పార్టీ మీద ఆరోపణ చేయలేదు కవితక్క. కానీ ఏంటంటే సింగరేణి తీసేసిన తర్వాత ఇక పార్టీ ఉంటేంది పోతేంది అన్నట్టు మాట్లాడడం కూడా నన్ను కూడా మా పార్టీలో అందరినీ కూడా కలవరే పెట్టింది. దాని తర్వాత సరే వచ్చిన తర్వాత ఏదైనా సర్దుమనుతుంది కావచ్చు అనుకున్నాం, కానీ ఇది చిలికి గాని వాళ్ళ చేసుకున్నది అన్నది కవితక్కనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగరేణి తీసేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారి మీద అవినీతి మరకలు అంటున్నాయో ఇంకొకరి వల్ల ప్రెస్ మీట్ పెట్టిందండి, దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అదే అంటున్నాను. సో ఆ విషయంలో ఆవిడ మాట్లాడారు. నేను చెప్తా వినండి, అవినీతి మరకలు కాకపోతే అప్పుడు చెప్పేది వినండి. కవితక్క మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు మేము కూడా కంప్లీట్ గా బయటకు వచ్చి దొల్లి పెట్టినాం. అదే విధంగా ఆమెను ఏదైతే రాజకీయ కుట్రతోని చేసింది అన్నది మా బిడ్డ కూడా కఠిన ముత్యం లాగా వస్తుంది అన్నది కూడా మేము కూడా అప్పుడు చెప్పినాం. ఈ రోజు కూడా అట్లే చెప్పని ఉంటాయి కదా. నేనేమంటున్నా అంటే ఎక్కడ న్యాయం జరిగింది, ఎంపీ సీట్ ఇచ్చినాం, గెలిచినాం. దాని తర్వాత రెండోసారి ఇచ్చినాం. ఏదైతే అక్కడ పసుపు బోర్డు సంబంధించి మొత్తం పసుపు రైతులు మొత్తం ఏదైతే నామినేషన్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితి విదితమే ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన కవితక్కను ఖాళీ ఉంటే బాగుంటది, ఎందుకంటే ప్రజాసేవ చేస్తుంది కాబట్టి సరే ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చినాం. సరే ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు పార్టీ వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు కవితక్క ఊహించుకున్నది ఏందన్నది కవితక్కకే తెలియాలి, అంతే తప్ప కానీ మేము పెద్దగా మాట్లాడాం. ఎందుకంటే కవితక్క ప్రయాణం వాస్తవంగా జాగ్రత్తతో కొన్ని సేవలు చేసింది. దాని తర్వాత ఇప్పుడు కొన్ని ఏదైతే బీసీ ఉద్యమం అది కూడా చేస్తున్నది. ఎందుకంటే సామాజిక తెలంగాణ కోసం అంటే వాస్తవంగా ఫస్ట్ పనిచేసింది సామాజిక తెలంగాణ కోసం ఏదైతే కేసీఆర్ గారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ దేవుడు అంటారు. ఎందుకంటే ఏదైతే బీసీలకు ఎంత న్యాయం చేసిండో అనేది కవితక్క నోటకెళ్ళి చాలా సందర్భాల్లో వినపడింది. అదే విధంగా ఏదైతే బీసీలకు 34% తీసుకురావాలని ఏదైతే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి 34% ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన తర్వాత అది గవర్నర్ తో దాంతో పాటు ఏదైతే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది అది కూడా 50% దాటದ అంశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అయితే మాత్రమే 9th షెడ్యూల్ లో చేరిస్తే మాత్రమే ఈ రిజర్వేషన్ సాధింపు అన్నది ఏదైతే అయినా కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి అక్కడ బీజేపీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జనగణన చేసిన తర్వాత అదేవిధంగా కులగణన చేసిన తర్వాత ఎవరు ఎంత తేల్చిన తర్వాత ఒకవేళ ఏదైతే బీజేపీ సిద్ధశుద్ధి ఉంటే రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి ఎవరు ఎంతున్నారో వాళ్ళకి అంత రిజర్వేషన్ కల్పిస్తే తప్ప అయింది తప్ప ఎవరు చేసినా కాదు అనే విషయం జగన్ సత్యం. ఎవరు పోరాటాలు చేసినా ఏం చేసినా కూడా వాస్తవం ఏంటంటే కేంద్రంలో ఉన్న ఇప్పుడు బీజేపీ చేయాలి, లేకపోతే రేపు ఏదైనా వేరే పార్టీ వచ్చిన కాంగ్రెస్ వచ్చినా లేకపోతే అన్నాడు కదా రాహుల్ గాంధీ వస్తేనే అవుతుంది, రాహుల్ గాంధీ రాకపోతే రాదు అని ఢిల్లీలో కూడా ఏదైతే ధర్నా పెట్టి అక్కడ కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి బిల్లు పెట్టి దాని తర్వాత ఏదైతే రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడు మాత్రమే అయితే అన్నారు, మళ్ళీ ఇంకోసారి ఏంటంటే పార్టీ పరంగా ఇస్తా అన్నారు. అదే విధంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, ఇప్పుడు ఇంకోటి స్పెషల్ జీవో తీసుకొచ్చింది. ఈ జీవో కూడా నిలవదు అన్న విషయం అందరికీ తెలుసు. ఎవరు కొట్లాడతారు ఎవరు కొట్లాడతలేరు అన్నది ఇప్పుడు కవితక్క ఈ రోజు వచ్చి బీసీల గురించి మాట్లాడతా కానీ బీసీ సంఘాలు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాయి. ఎందుకంటే బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా అదే విధంగా ఉద్యోగాల పరంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. నేను కూడా బీసీ బిడ్డలో చెప్తున్నా, రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ పెట్టి మేము ఎంతున్నామో మాకు అంత కావాలి, వీళ్ళు ఇచ్చే 42% బిచ్చం మాకు అవసరం లేదు, క్లియర్ చెప్తున్నా.
కవితక్క కొట్లాడుతుందా లేకపోతే ఇంకో వాళ్ళు కొట్లాడుతున్నారా? ఇవన్నీ ఎందుకు కొట్లాడుతుంది? 41% వాస్తవం 42%తో దేనికోసం స్థానిక సంస్థలలో ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ రిజర్వేషన్ లేకుంటేనే 51-52% బీసీలు లాభపడుతున్నారు. ఇప్పుడు ఇది తీసుకొస్తే ఇంక వెనుకలు పోయినట్టే బీసీలు. మేమేమంటున్నామంటే మేము 65 ఉన్నామా 70 ఉన్నామా తేల్చమని మేము బీసీలో మొత్తం కంప్లీట్ గా ఏకతాటిపై వచ్చి మేము కొట్లాడుతా అంటే నువ్వు 42% కావాలని ఒకళ్ళు ఇంకోలు 34% తీసుకొస్తా అంటే అడ్డుపడినోళ్ళు. వాస్తవం చెప్పాలంటే 34% వచ్చినప్పుడు గోపాల్ రెడ్డి ఎవరండి? సర్పంచుల సంఘం అధ్యక్షుడు కదా. అదే విధంగా ఎవరండి? స్వప్నారెడ్డి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కదా. కోర్టుకు పోయిందోళ్ళు, ఈ రోజు కోర్టుకు పోయిందోళ్ళు అదే విధంగా రెడ్డి జాగులకు సంబంధించిన వాళ్ళు కదా. నేనేమంటున్నా, కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీసీలకు అన్యాయం చేసింది. బీసీలకు అన్యాయం చేసే పార్టీ మీద కొట్లాడమని వాస్తవం కవితకం కొట్లాడమనండి. కానీ ఇంకోటి ఏంటంటే మేము ఎంతున్నామో మాకు అంత కావాలని కొట్లాడమనండి. 42% కాదు నేను అంటున్నా, మరీ చెప్తున్నా. 42%తోని సామాజిక తెలంగాణ నిర్మాణం కాదు. ఎందుకంటే 65 ఉన్నామా 70 ఉన్నామా తేల్చాలి దేశవ్యాప్తంగా వెంటనే. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ లో స్టార్ట్ అవుద్ది అనుకుంటే నాకు తెలిసి. ఎందుకంటే అప్పుడు అయితే కులగన దేశవ్యాప్తంగా ఉన్నది, అది మాత్రమే సాటిటీ ఉంటది. ఏదైతే ఇప్పుడు రాష్ట్రం చేసింది కూడా చెల్లదని అయితే కేంద్రం కూడా తేల్చి చెప్పింది. అదే విధంగా ఏం మాట్లాడతారంటే కవితక్క విషయం యాదగిరి గారు వాస్తవంగా కొంత మాట్లాడేళ్ళు. సరే సామాజిక తెలంగాణ నిర్మాణం కాలేదు, కథా కార్కలు అంటే మరి బీసీ బిడ్డలు చదువుకోనికి మేము ఓవర్షిప్ స్కాలర్షిప్లు ఇవ్వలేదా? అదే విధంగా ఉద్రాజ సోదరులకు చెపపిల్లలు ఇచ్చినాం, అదే విధంగా బీసీ బంద్ తీసుకొచ్చినాం, అదే విధంగా కుల వృత్తులను ప్రోత్సహించినాం, అదే విధంగా గొల్ల కురుమలకు గొర్రెలు ఇచ్చినాం, అదే విధంగా నాయ బ్రాహ్మణులకు అదే విధంగా రజక బిడ్డలకు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. ఈ విధంగా కొంత వాళ్ళ సామాజికంగా ముందుకు పోవడానికి అవకాశం కల్పించినాం. ఇంకా కూడా చేసేది ఉండే వాస్తవంగా. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే బీసీలకు కొంత మెరుగైన సౌకర్యాలు కల్పించి ఏదైతే సమాజంలో ఈ బీసీలు అట్టడుగు స్థానానికి పోతున్నారు కాబట్టి గౌరవ కేసీఆర్ గారి స్టేట్మెంట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే క్లియర్ గా రాజ్యాంగాన్ని మారవాలన్నప్పుడు చాలా మంది కుక్కలు ఏదైతే కేసీఆర్ గారి మీద అరిస్తే వెంటనే నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఎందుకన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే బీసీలు ఎంత ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగం సవరణ తీసుకురామని చెప్పిన. ఎస్, అదే విధంగా ఆడబిడ్డలు ఇంతవరకు, ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కూడా ఆస్తిలో హక్కు లేదు కాబట్టి వాళ్ళకి ఆస్తిలో వాటా కల్పించాలంటే ఎస్ మార్చమని చెప్పిన. ఈ రోజు కూడా మేము దళిత బంధు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకనే ఎస్సీలు ఎంత ఉన్నారో వాళ్ళు కూడా ఏదైతే రిజర్వేషన్ లో మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ విధంగా అయితే గౌరవ కేసీఆర్ గారు కూడా వాస్తవంగా కొన్ని ఆమె తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే, ఆమె పాత్ర లేదా? తెలంగాణ ఉద్యమంలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళందరికీ లేదు కదా. ఆమె పాత్ర ఎంత ఉంది మీకు తెలుసు. ఆమె బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో ఒక పార్ట్ ఆఫ్ ది ఉద్యమం చేసింది, నిజమా కాదా? ఇది ఇంకొక విషయం చెప్తున్నా. నేను బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ ఏంది మన రిజర్వేషన్ మీద 42% రిజర్వేషన్ మీద అసలు మీరు చెప్పింది ఎప్పుడు? మీరు చెప్తే అవకాశం అసలు 42% కాదు, మేమెంతో మాకు అంత ఇవ్వాలి, 42% ఎవరికి కావాలి అని అడుగుతున్నారు. ఆ మాట ఇట్లే కదా. ఇంకోటి రామ్మూర్తి అన్న, మీకు తెలుసో తెలియదో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. తమిళనాడుకు ఒక టీమును పంపించింది, అప్పటి ఒక టీమును పంపించారు తమిళనాడుకు రిజర్వేషన్ ఎట్లయితే చూసారండి. చూసి వచ్చిన తర్వాత సంవత్సరమైన కనీసం అడిగి లేదు దాన్ని. పోయిన పేరు తెలుసు నాకు. చెప్పండి. తమిళనాడులో వచ్చిన తర్వాతనే విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ఎంతో బీసీల అంశం కాబట్టి బీసీగా నాకు తెలుస్తుంది. ఎందుకంటే తమిళనాడులో జరిగిన తర్వాత కోర్టు ఫ్రీజ్ పెట్టింది. భారతదేశంలో ఎక్కడ కూడా 50% దాటి అదే కేసుల జడ్జిమెంట్ ఫైండింగ్స్ ఉన్నాయన్న రామ్మూర్తి అన్న. దాగుతే కొట్టింది కేసీఆర్ మీద కొట్టడానికి కాదే, మా పార్టీ మీద కొట్టడానికి కాదే, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కాదే. ఎందుకన్నా ఎందుకు మీరు పెడుతున్నా ఇష్టం వచ్చినట్టు పోస్టులు, మీరు పెడుతున్న పోస్టులు మీరు ఇలా ఈ ఆవేశమే కేసీఆర్ నోటీసులు వచ్చినప్పుడు మీ ఆవేశం మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు ధర్నాలు చేస్తే అసలు కవితకి అవకాశం ఉండకపోతుంది కదా. వాళ్ళ తండ్రిగా ఆమె గుండె పగిలిపోయింది. అప్పుడు మాట్లాడి రామూర్తి గారు యాదగిరి బీసీలలో మీ ఉద్యమం ఏంది, మీ పాత్ర ఏంది, బీసీల గురించి రిజర్వేషన్ గురించి ఎప్పుడన్నా అడిగిరా మీరు? మేము జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు చేసినాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు పెట్టినాం. ఎప్పుడు చేసారు? అలిక్కు కూడా ఏందన్న, అలిక్కు కూడా ఏంది?
ఇంకా 4 రోజులు తెలుస్తుంది మేము అలిగినామా ఏం చేయలేదు. సరే రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ మళ్ళీ ఒక్క నిమిషం రామూర్తి గారు నెక్స్ట్ మాట్లాడండి ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు సరే కవిత గారు ఎప్పుడైతే లెటర్ లీక్ అయిందని చెప్పేసి